హిట్ 2లో సూసైడ్ చేసుకునే సీక్వెన్స్ ముందు ఆ ఫేస్‌లో ఒక భయం. అంటే ఆల్మోస్ట్ చావు దాకా ఎళ్ళొచ్చాను. అంటే చచ్చిపోయేవాడిని నేను. మళ్ళీ వెనక్కొచ్చాను. బట్ ఇది వాడు అంటాడు, "అరే లక్కీగా ఈ రోజు బతికిపోయావు. బట్ ఏదో రోజు ఏసేస్తారు" అన్నప్పుడు ఆ ఫేస్‌లో ఫియర్ అంటే ఆ లిప్స్ దగ్గర గూడా వణుకుతూ చిన్న షేక్ ఇదంతా వచ్చేటప్పటికి మేము అబ్జర్వ్ చేస్తున్నప్పుడు థియేటర్‌లో అరే భలే చేస్తున్నాడే! అంటే ఆ కాంప్లిమెంట్ అంటే ఆ సీన్ గాని, ఆ పర్టిక్యులర్ ఎమోషన్ గాని కాంప్లిమెంట్ చేసే యాక్టర్స్ చాలా తక్కువ మంది ఉంటారు. అందులో యూ ఆర్ ద వన్ పర్సన్. సో ఇట్లాంటి సీన్స్ కొన్ని చేసేటప్పుడు అంటే మీకు ఆబ్వియస్‌గా అంటే పెద్ద క్లాసెస్ గట్రా ఏం అవసరం లేదు. బట్ ఆ సీన్స్ ఎట్లా ఎవాల్వ్ అవుతారు మీరు ఒక యాక్టర్‌గా? అంటే మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఆ క్యారెక్టర్‌ని వాడికి నిజంగా ఇది నాకు జరిగితే ఎలా ఉంటది అనేది ఫస్ట్ విజువలైజ్ చేసుకుంటాను నాకు. అంటే డైరెక్టర్ గారు సీన్ చెప్తారు, "శివ నాకు ఇలా కావాలి, ఇలా కావాలి." నేను ఒక 5 నిమిషాలు, 10 నిమిషాలు అసలు సెట్‌కి దూరంగా వెళ్తాను. అంటే ఇప్పుడు ఇది సెట్ అనుకోండి, దూరంగా వెళ్ళిపోతాను. దూరంగా ఎక్కువ కూడా కాదు, అక్కడక్కడ కొంచెం దూరంగా ఉండి అసలు ఇదే నిజంగా నాకు జరిగితే ఎలా, ఇప్పుడు ఆ డీటెయిలింగ్ అదంతా కూడా డైరెక్టర్లు చెప్పరండి. అవును. డైరెక్టర్లు చెప్పారు, అది మనమే చేయాలి. సరే ఇది నిజంగా నాకు జరిగితే నేను ఎలా చేయాలి? ఓకే. నిజమే. అప్పుడు చచ్చిపోవటానికి ఆల్రెడీ ఎస్కేప్ అయ్యి వచ్చాడు. ఆల్రెడీ ఇప్పుడు సొసైటీలో ఇంత అవమానం అయిపోయాను నేను. ఇంక నేను బతకూడదు అనేది అది ఆల్రెడీ సబ్‌కాన్షియస్‌లో ఫీల్ అయ్యి నేను ఆ షివరు, ఆ భయం అదంతా తీసుకొని వెళ్ళాను నేను. నిజంగా నాకు జరిగితే ఎలా జరుగుతుంది అనేది ఫస్ట్ నా మైండ్‌లోకి వస్తుంది. ఓకే. శైలేష్ అలా ఆ సీన్ కన్సీవ్ అయిన తర్వాత శైలేష్ ఆ సీన్ చూసి ఇచ్చిన ఫస్ట్ రియాక్షన్ ఏంటి అసలు? సింగిల్ టేక్ అండి. మొత్తం ఆ వాకింగ్ సీక్వెన్స్ అంతా. వాకింగ్ సీక్వెన్స్ జైల్లోకి వెళ్ళేంత వరకు సింగిల్ టేక్, వేరే సెకండ్ టేక్ లేదు. ఆయన హగ్ చేసుకున్నారు వచ్చి. ఎందుకంటే డైరెక్టర్స్ వర్క్ ఈజీ అవుతుంది దాంతో. అంటే వాళ్ళు నిజంగా వాళ్ళు రాసింది వాళ్ళు ఇమాజిన్ చేసుకుంది అదే. సో దాన్ని నేను అర్థం చేసుకుని నేను ప్లే చేయడం వల్ల అది తొందరగా అవుతుంది.